అంటే ఎద్దుల బల ప్రదర్శనకు సంబంధించి కాడి విరగటం అంటే మామూలు దాన్ని అశుభంగా ఏమైనా ఫీల్ అవుతారా మీరు? అంటే మనకి ఫీలింగ్ అంటే ఉంటుంది. మేము గెలిచిన ఫీలింగ్ ఉంటుంది, గెలిచకపోయినా కానీ మనకి ఫీలింగ్ ఉంటుంది. ఏమంటే కాడి ఇరగొట్టినా కానీ ప్లేస్ లేకుంటే కానీ కొంచెం బాధ ఉంటుంది. అంతే పొడిలో పాల్గొన్నాం. ఆ రోజు అయితే మనది పాల్గొంటే ఫస్ట్ కళ్ళం కొడితేనే కడిమని ఇరిగిపోయినా కానీ 4.5 నిమిషం టైం పోయింది. మాది టైం పోయినా కానీ కట్టి 11 బట్టలు తిప్పి వేసినాము. ఇంకా 6వ స్థానంలో ఉన్నాం మేము. ఇంకా మన దూరం వారం కదా అని తొందరగా ఎత్తుకొని ఇంటికి పోతున్నాము. అది తర్వాత కడిమని ఇరగడం అంటే బాధాకరమే మనకు కూడా. ఇంకా 6వ ప్లేస్ ఉన్నాము, అది కూడా సంతోషకరమే. అటు ఏం కాదు, ఇది ఇంకా నెక్స్ట్ పంచానికి 2nd, 3rd ప్లేస్ లేకుంటే ఫస్ట్ ప్లేస్ దేవుని దయతో ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ వేడి నీళ్ళు కాపడం అయితే పెట్టడం జరుగుతుంది. ఒకసారి వీటిని కనుక మనం గమనించినట్లయితే ఇదిగో చూడండి, మనతోటి ఈ ఎద్దుల్ని ప్రదర్శనకు రెడీ చేసేటువంటి నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోదా ఈ వాటర్ ఎద్దులకు ఎందుకు వాడతారు అంటే రెస్ట్, దానికి వేడి అంతా ఫ్రీ కావడానికి, బాడీ ఫ్రీ కావడానికి. అంటే ఉడుకుతాయి ఎన్నో ఎద్దు చూసుకునే ఆ పిల్లోడే కొంచెం ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తావా పిల్లలతో చెప్తారులే. ఎన్ని సంవత్సరాలు ఆఫ్టర్ బిఫోర్ 2 వాడతాం. అంటే మొత్తం పూజ చేసి మొత్తం బొట్లు ఇట్లా అంతా దాన్ని పెట్టి తీసుకెళ్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కొత్త వాతావరణం, వాటికి వాతావరణం కొత్తగా ఉంటుంది, మీకు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఎలా మీరు వాటిని అంటే మొత్తం అలవాటు అవుతుంది, ఇంకా మారిపోతారు కానీ అలవాటు అవుతుంది ఇంకా రంగరంగ.